వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్రజ్ఞురాలు. మీకు పుట్టిన తేదీ తెలియకపోయినా హస్తరేఖలు ముఖ కవళికల ద్వారా మీ సంపూర్ణ భవిష్యత్తును తెలియజేస్తారు. మీకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. నమస్కారం అండి సీతా శర్మ గారు. ఈ రోజు మీ పర్యటనలు విశేషాలు తెలియజేస్తారా? ఎక్కడెక్కడ పర్యటించిపోతున్నారు? ఓకే, తప్పకుండా. రేపు బెంగళూరు పర్యటనలో ఉండటం జరుగుతుంది, ఎల్లుండి తిరుపతిలో ఉండటం జరుగుతుంది. 15వ తారీఖున బెంగళూరు, 16 తిరుపతి పర్యటనలో ఉండటం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున విజయవాడ, 23వ తారీఖున గుంటూరులో ఉండటం జరుగుతుంది. అంటే ఆదివారం రోజు, వచ్చే ఆదివారం అన్నమాట. 22వ తారీఖు ఆదివారము విజయవాడ, 23వ తారీఖు సోమవారం నాడు గుంటూరు పర్యటనలో ఉండటం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం గురించి తెలియజేస్తారు? తప్పకుండా. శ్రీచక్రం గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు. శ్రీచక్రం గురించి అది తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ అయ్యామమ్మా, చాలా బాగుంది ఇది తీసుకున్న తర్వాత, పెట్టిన తర్వాత అని చెప్పేసి చాలా మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియచేయటం అనేది కూడా జరుగుతున్నది. అలాగే ఏంటంటే శ్రీచక్రం తీసుకున్నప్పుడు అదేదో పూజ గదిలో ఉంచాలేమో అని చెప్పేసి ఏమీ భయపడకల. ఆల్రెడీ నేను పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది కాబట్టి దాన్ని తీసుకుని ఓన్లీ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. శ్రీచక్రం అంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, వెనక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటుంది, స్వరూపం చాలా చిన్నది. అందుకని చెప్పేసి దాన్ని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అది కూడా ఏంటంటే లక్ష్మీ అమ్మవారు గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సో అంటే సాధారణంగా ఏంటంటే లక్ష్మీ అమ్మవారు ఏంటంటే కొంచెం చంచలత్వం గలది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ రోజు ఉండొచ్చు, రేపు మరొక చోటుకు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా సరే స్థిర నివాసం అనేది తక్కువ. కాబట్టి ఏమైతుందంటే పక్కన గణపతిది ఉండబట్టి లక్ష్మీ అమ్మవారిని పైకి లేవనీయకుండా కూర్చోబెడుతూ ఉంటాడని అంటారు పెద్దవాళ్ళు. అలాగే ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా మన మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరటం, ఆర్థికంగా అభివృద్ధి చెందటం, బయట మనం ఏమైనా సరే ధనం అనేది ఇరుక్కుపోయినా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మన మనసులో ఉన్నటువంటి ఏదైనా సరే సంకల్పము అనేది నెరవేరుతుంది తప్పకుండా. అందుకని చెప్పేసి దాన్ని తీసుకోవటం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఇప్పుడు పర్యటనలో ఉంటారు కాబట్టి బెంగళూరు సమీప ప్రాంత ప్రజలు కానీ, అలాగే తిరుపతి కూడా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అయితే శ్రీచక్రం తీసుకోవటం కోసం కూడా అంటే నాకు కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఉదయం పూట నుంచి రావటం అనేది మంచిది. ఉదయం పూట నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచే నేను అక్కడ అవైలబుల్ గా ఉండటం అనేది జరుగుతుంది. బెంగళూరులో రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా రావచ్చు అనమాట. ఉదయం 6 నుంచి 4 వరకు ఉండటం మాత్రమే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ ఏమిటి అనే వివరాలు మాత్రం కింద అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి వస్తుంటాయి, వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే శ్రీచక్రం తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్ గా అనమాట 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అక్కడ ఉండటం జరుగుతుంది. ఏ ప్రదేశం అయితే తెలియజేస్తామో ఆ ప్రదేశంలో. కాబట్టి అది శ్రీచక్రం ప్రతి ఒక్కరి ఇంటి యందు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అది తీసుకున్నటువంటి వాళ్ళ అనుభూతులు అనేది అంత బాగా తెలియజేశారు. ఇది తీసుకుని బీరువా లాకర్లో పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా. అందులో ఏంటంటే ఒక పేపర్ ఉండటం జరుగుతుంది. ఆ పేపర్ లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కూడా ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠిస్తూ ఉండటం చాలా మంచిది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించవచ్చు అనమాట. కొంతమంది చదవటం చేతకాని వాళ్ళటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే ఆ పేపర్ని అందులోనే ఉంచి దానికది బీరువా లాకర్లో పెట్టండి అమ్మా అన్న తర్వాత కూడా అది తీసుకున్న తర్వాత బాగుందమ్మా, మా పిల్లవాడికి సకాలంలో ఉద్యోగం వచ్చింది, మా పిల్లవాడికి వివాహం కుదిరింది, మా అమ్మాయికి వివాహం కుదిరింది, అలాగే ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది చాలా వినటం అనేది జరుగుతూ ఉన్నది. ఓకేనండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు అండి, మా హస్బెండ్ గురించి అండి. గుజరాత్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 4వ తారీఖు అండి, 2వ నెల 1968 అండి, ఉదయం 6 గంటలకండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈయన? ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి. 6 సంవత్సరాల నుండి గ్రూప్ లేదు. వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, రావట్లేదండి. సరే, సీతా శర్మ గారు మీకు చెప్తారు, వినండి. ఓకే నానా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావమ్మా? గుజరాత్ నుండి. ఓకే తల్లి, అయితే తప్పనిసరిగా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయమ్మా. చిన్న చిన్న పరిహారాలు అనేది చెప్తూ ఉంటాను, అది ఆచరిస్తుండు.
ప్రతి వారం కూడా నేను మంచి మాటల్లో భాగంగా కూడా ఇటువంటి వాళ్ళకని చెప్పేసి చాలా చెప్తూ ఉంటాను, నేను తెలియచేయడం అనేది జరుగుతుంటుంది. అవన్నీ కూడా ఏంటంటే పాటిస్తూ ఉంటే తప్పనిసరిగా ఏంటంటే మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే శివుడిని కూడా ఆరాధిస్తూ ఉండటం, శివుడికి అభిషేకం అనేది చేయిస్తూ ఉండటం చాలా మంచిది. గురువారం ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే ఏంటంటే ధరించబడినటువంటి ఏమైతుంటే అవి కలర్స్ అని చెప్పేసి ఎక్కువగా తెలియచేయటం ఉంటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఆ వస్త్రాలు అనేది ధరించేటప్పుడు అవి ఒకటి కలిసి వస్తాయి. అలాగే ఏంటంటే చాలా మంది కూడా స్వగృహం కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు, అమ్మవారి దేవాల స్వగృహం ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు కూడా బిల్డింగ్ కి ఏ కలర్స్ వేయించుకుంటే బాగుంటుంది అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఈ కలర్స్ అనేది దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి జాతక పరంగా ఏంటంటే ఎల్లో కలర్ కలిసి వస్తుంది, గ్రే కలర్ కలిసి వస్తుంది, మెరూన్ కలర్ ఒకటి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే దిశ అన్నప్పుడు అంటే కలిసి వచ్చేటువంటి దిశ అది అన్నప్పుడు తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. ఇంకా శివుడిని గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ధరించవలసినటువంటి రత్నము అన్నప్పుడు కనక పుష్య రాగము అని ఉంటుంది, దాన్ని ధరించడం అనేది చాలా మంచిది. వీలైతే ఎప్పుడైనా సరే ఆ దగ్గరలో ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ కలవటానికి ప్రయత్నం చేయండి అమ్మా. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. ఓకే సీతా శర్మ గారు, మరి సర్వసిద్ధి మాల గురించి తెలియజేస్తారా? ఓకే, తప్పకుండా. సర్వసిద్ధి మాల అంటేనే అంటే అసలు మనకు అందులోనే అర్థం తెలిసిపోతుంది, సర్వం సిద్ధించేటువంటి మాల అని చెప్పేసి. అది మెడలో ధరించిన తర్వాత ఏ సమస్య కోసం అయితే వస్తూ ఉంటారో అది అమ్మవారి దయ వల్ల అది సక్సెస్ అవ్వటం, తీరిపోవటం అనేది కూడా ఉంటున్నది. అది చాలా మంది కూడా తెలియజేశారు. అది మెడలో ధరించి కొన్ని ఏంటంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఏంటంటే మెడలో అది ధరించిన తర్వాత ఏ ఏ మంత్రాలు జపించాలి అనేది తెలియచేయటం ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇప్పుడు మెడలో కేవలం సర్వసిద్ధి మాల నేను తీసుకుంటాను వేసుకుంటానంటే కాదు, సమస్య అనే దానికి నివారణోపాయంగా కూడా మనం నివారణ అనేది కూడా పరిష్కార మార్గం అనేది కూడా తెలియచేయటం ఉంటుంది. ఎన్నో పరిహారాలు అనేది తెలియచేస్తూ ఉంటాను. సో అటువంటి పరిహారాలు అనేది కూడా మనస్ఫూర్తిగా ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది సర్వసిద్ధి మాల ధరించిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ నాకు చాలా మంది తెలియజేశారు. మీరు చెప్పినట్టుగా ఈ మంత్రాలు ఇన్నిసార్లు చేస్తూ ఉన్నావమ్మా, చాలా బాగుంది. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మవారి వల్ల ఆరోగ్యం కాస్త ఇప్పుడు బాగుందమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేశారు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, దానితో పాటుగా ఇవి కూడా చాలా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా కలెక్ట్ చేసుకోవటము. అయితే ఏంటంటే మెడలో వేసుకోవటం ఒకటేనే కాదు, దాని తర్వాత వాడికి జాతక పరంగా మన పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంటుంది. ఆ పరిహారాలు అనేది ఆచరిస్తూ గనక సర్వసిద్ధి మాలని ధరిస్తే తప్పనిసరిగా అమ్మవారి దయ వల్ల మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. ఆరోగ్యము అనేది అంటే చాలా మంది అంగీకరించింది, ఆరోగ్యపరంగా చాలా బాగుందమ్మా అన్నారు. అదొకటి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అంటే మనం ఎవరిది జాతక పరిశీలన చేసినా ముందు వాళ్ళ ఆరోగ్యం గురించి మాత్రమే ఎక్కువగా తెలియచేయడం అనేది ఉంటుంది. ఆరోగ్యం బాగుంటేనే మిగతా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి అంత ప్రయారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు పురుషులు ఎవరికైనా సరే అది ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సర్వసిద్ధి మాలని గనక అంటే పర్సనల్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు బెంగళూరు ఇట్లా పర్యటనలు ఉంటూ ఉన్నాయి. ఈ పర్యటనలకు ఏంటంటే వెళ్ళినప్పుడు ఆ సమీప ప్రాంత ప్రజలు ఎవరైనా సరే వచ్చి అవి కలెక్ట్ చేసుకోవడం మంచిది. శ్రీచక్రం కావచ్చు, సర్వసిద్ధి మాల విషయం కావచ్చు, అలాగే ఏవైనా సరే కొన్ని మళ్ళీ తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెడలో లాకెట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరి జాతక పరంగా అనేది ఆ లాకెట్ ని కూడా మెడలో ధరించటము అనేది కూడా చాలా మంచిది. మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. ఆరోగ్య అభివృద్ధి అనేది ఉంటుంది. అయితే సీతా శర్మ గారు, సరస్వతి లాకెట్ గురించి మనం చాలా సార్లు విన్నాం. పిల్లల భవిష్యత్తుకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. అసలు అది ధరించడం వల్ల పిల్లలకి ఎలాంటి మెమరీ అనేది అభివృద్ధి చెందుతుందంటారు? తప్పకుండా. అదేంటంటే సరస్వతి అమ్మవారి లాకెట్ అని అంటే కేవలం లాకెట్ అన్న సెన్స్ ఆ ఒక్కటనే కాదు. సరస్వతి లాకెట్ అంటే చిన్నపిల్లలు వస్తే మంత్రోపదేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాడు కానీ, ప్రమోషన్ కోసం ఆరాటపడుతూ ఉన్నటువంటి వాడు కానీ, చాలా మంది కూడా 1 year నుంచి వెయిట్ చేస్తున్నాము, నాకు రాలేదు, నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకైతే వచ్చింది కానీ నాకు రాలేదు, ఇటువంటివన్నీ కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. దేనికైనా సరే ఏంటంటే చాలా మంది కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఒక్కటే ఆరాటపడుతుంటారు. దానితో పాటుగా సరస్వతి కటాక్షం కూడా అవసరం. సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. సో సరస్వతి అమ్మవారిని కూడా ఏంటంటే ఒకసారి కనబడి
అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కలిసి అసలు వాడు జాతక పరంగా కూడా చూపించుకొని ఆ తర్వాత మంత్రోపదేశం అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటు కొన్ని మనం కూడా ఉపదేశం చేయటం అనేది కూడా నేను చేయటం అనేది కూడా జరుగుతుంది. దానితో పాటు సరస్వతి అమ్మవారి లాకెట్ అనేది కూడా మెడలో కట్టటము అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అది వీళ్ళక వాళ్ళక అని కాదు, పిల్లలక పెద్దవాళ్ళక స్త్రీల పురుషుల అని కాదు, అది ఎవరికైనా సరే అవసరము. ఎందుకంటే అది జ్ఞానానితో కూడుకున్నటువంటిది. కేవలం విద్య ఒక్కటనే కాదు, జనరల్ ఎవరికైనా సరే జనరల్ నాలెడ్జ్ కూడా అవసరం. అలాగే ఏంటంటే విద్య ఒక్కటే ఎవరు కూడా దోచుకెళ్ళలేనటువంటిది. అందుకే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, అమ్మ మీరు ఎక్కువగా విద్య గురించే చెప్తూ ఉంటారు అని. ఎందుకంటే మాకు మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏంటయ్యా అంటే విద్య ఒకటే. సో ఆ విద్య ఒక్కదాన్ని అంటే తీసుకోబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే దోచుకెళ్ళలేనటువంటిది ఏంటి అన్నప్పుడు విద్య. సో అక్షరము అని అంటేనే నాశనం కానిది అని అర్థం. అటువంటి అక్షర జ్ఞానము అనేది ప్రతి ఒక్కడికి అవసరం. అది పిల్లలు పెద్దలు అని కాదు, ఎవరికైనా సరే. అది వయసుతో సంబంధం లేనటువంటిది. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అటువంటి సరస్వతి కటాక్షం కోసం ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా మంచిది. వితౌట్ అపాయింట్మెంట్ ఏమంటే ఇప్పుడు చిక్కడపల్లిలో ఉండటం అనేది జరుగుతుంది రెగ్యులర్ గా, చిక్కడపల్లి మొదటి నుంచి కూడా. సో అక్కడ కూడా ఏమవుతుంది, వితౌట్ అపాయింట్మెంట్ వస్తే నాకు కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి ఫోన్ చేసి రండి అని చెప్పేసి తెలియజేయడం. ప్రస్తుతం ఏంటంటే పర్యటనలో ఉంటాను కాబట్టి రేపు బెంగళూరు, ఎల్లుండి తిరుపతి పర్యటనలో ఉండటం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున విజయవాడ, 23వ తారీఖున గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆ సమీప ప్రాంత ప్రజలు అందరూ కూడా ఉపయోగపెట్టుకోవడానికి అవకాశం. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ అనేది వయసుతో సంబంధం లేనటువంటిది అది. సో అది మరొకటి ఏంటంటే దానిపైన పచ్చ అనేటువంటిది అంటే ఎమరాల్డ్ కూడా పొదగబడి ఉంటుంది. అది బుధుడికి ప్రతీకగా. అది జ్ఞానాన్ని, తెలివితేటల్ని ఇస్తుంది, మెమరీని ఇస్తుంది. చదవటం అందరం చదువుతూ ఉంటాం, కానీ ఏంటంటే జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. అటువంటి జ్ఞాపక శక్తిని డెవలప్ చేసుకోవటానికి కూడా ఇది చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి సరస్వతి అమ్మవారి లాకెట్ ని అందజేయటం అనేది ఉంటుంది. అయితే వీటికి మాత్రం తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంటూ ఉంటాయి నాకు. మరి ఎక్కువగా మేము కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లాగా ఎక్కువ పెట్టడం అలా ఉండదు, నాకు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఫోన్ చేసి రావటం చాలా మంచిది. అలాగే నాకు ఇది అవసరము అని చెప్పేసి కూడా బుక్ చేసుకుని రావటం చాలా మంచిది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి కావచ్చు, శ్రీచక్రం విషయానికి కావచ్చు, అలాగే ఆ దగ్గర వాళ్ళు అంటే వాడు రాలేకపోతే వాళ్ళు ఎవరినైనా సరే పంపించడం కూడా చాలా మంచిది. వాళ్ళతో పాటుగా వాళ్ళ పక్కన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి ఎవరికైనా సరే శ్రీచక్రము అనే దాన్ని కూడా అందజేస్తూ ఉండటం చాలా మంచిది. తాను బాగుండి ఎదుటి వాడు 10 మంది బాగుండాలి అని చెప్పి కోరుకోవటం కూడా చాలా మంచిది. అయితే మనం వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే బంధువర్గానికి, ఇప్పుడు తోడబుట్టిన వాళ్ళకి కానీ ఇలా బట్టలు పెట్టడము, చేయటము, ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. దానికంటే కూడా ఇది పవర్ఫుల్ కాబట్టి శ్రీచక్రాన్ని దీన్ని అందిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇండైరెక్ట్ గా కొంచెం వాళ్ళ అభివృద్ధిని కూడా కోరుకున్న వాళ్ళు అవుతారు. సో వీళ్ళతో పాటు ఎదుటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీచక్రాన్ని కలెక్ట్ చేసుకోవటం, దాన్ని బీరువా లాకర్లో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది. అలాగే సర్వసిద్ధి మాలని తీసుకోవాలి అనుకున్న సరస్వతి అమ్మవారి మంత్రోపదేశంతో పాటు సరస్వతి అమ్మవారి లాకెట్ పిల్లలకి వేయించాలనుకున్నా, పెద్దవాడు వేయించుకోవాలి అనుకున్నా సరే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరుగుతుంది. పర్యటనల వివరాలు అనేది కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఆ డేట్స్ కి అనేది ఆ ఏ ప్రాంతము అనేది కనుక్కుని తెలియజేసుకుని అంటే వాళ్ళు తెలుసుకుని రావటం చాలా మంచిది. ఓకే సీతాశర్మ గారు, అయితే ప్రతి వారం మాకు ఒక మంచి మాట మన ప్రేక్షకులకి విజయ మార్గం కార్యక్రమం ద్వారా మీరు తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని చాలా మంది ఆచరిస్తూ ఉన్నారు కూడా. మరి ఈ వారం మంచి మాట తెలియజేస్తారా? తప్పకుండా. ఈ రోజు మంచి మాటలో భాగంగా అంటే ఏంటంటే ఈ మే నెల వచ్చిన తర్వాత ఈ 2 వారాల్లో అన్నమాట నాకు 6 కలవటం అనేది జరిగింది. నా నోటీస్కి రావటం, డైరెక్ట్ గా కలవటం 6 మెంబర్స్. ఏంటి అని అంటే పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు. అంటే ఇంతకుముందు సంతానం లేట్ అవుతుంది అని చెప్పేసి బాధపడినటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కలిసినటువంటి వాళ్ళు 6 మెంబర్స్ ని తీసుకొని వచ్చారు. అదొక్కటి నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అమ్మ మీరు ఇంతకు ముందు కూడా లైవ్ లో చెప్పారు, 3-4 సంవత్సరాల క్రితం కూడా ఈ పరిహారం అనేది చెప్పాను. చెప్పిన తర్వాత ఏమిటంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కొన్ని స్వయంగా మంత్రోపదేశము అనేది ఇవ్వడం జరుగుతుంది. వారి జాతక పరంగా వారి ముఖ కవళికల ద్వారా ఏ పరిహారాలు ఆచరిస్తే మంచిది అనేది తెలియచేట ఉంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తీసుకుంటే ఏమిటంటే అందరిది ఒకటే డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఒకలాగా ఉండదు జాతకం. అదే డేట్ లో పుట్టినవాడు, అదే మంత్, అదే సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అందరిది కూడా ఒక్కలాగా ఉండవు జాతకం. సో ఎవరి ముఖ కవళికలు వాళ్ళది.
సో ఎక్కువగా ఏంటంటే ముఖ కవళికల్ని బట్టి తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సంతానం లేట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ నాకు 2-3 ఏళ్ల తర్వాత వాడు పిల్లల్ని తీసుకుని వస్తారు. అదొకటి ఆనందం అనిపిస్తుంటుంది. సో అమ్మవారి అనుగ్రహం వలన అదేంటంటే నేను స్వయంగా చాలా ఇదిగా తెలియచేసేది లలిత అమ్మవారి అనుగ్రహం వలనే అలా రావటం వాళ్ళు. సో లలిత అమ్మవారి అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి అనేది చాలా మందికి కూడా దక్కింది. అటువంటి మరొకసారి ఆ పరిహారము అనేది తెలియజేస్తుంటా. అలాగే ఏంటంటే నేను రెమెడీ ఇప్పుడు తెలియజేస్తా. దానితో పాటుగా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే ఎవరి ఫేస్ రీడింగ్ ని బట్టి వాళ్ళకి ఈ పరిహారం అనేది స్వయంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఈ మంత్రం అనేది తెలియజేసి ఇన్నిసార్లు చేసుకోవడం మంచిది. ఈ ప్రాసెస్ మంచిది. కొన్ని ప్రాసెస్లు విధి విధానము అనేది కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే నవగ్రహాల దగ్గర కుజుడి ప్రతిమ దగ్గర 9 ఒత్తులు వేసి, అంటే ఆ ఒత్తులు అనేది మామూలు ఒత్తులు తీసుకోండి, కొంచెం ఎర్ర కుంకుమ వేసుకొని అందులో నూనె వేసి ఆ ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపు అవుతాయి. అటువంటి ఎరుపు ఒత్తులు 9 ఒత్తులు అనేది వేసి అది వెలిగించటం చాలా మంచిది. కుజుడి దగ్గర ఏదైనా పర్వాలేదు, నువ్వుల నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, ఓకే, అందులో వేసి వెలిగించటం చాలా మంచిది. వెలిగించి ఎర్రనివి అన్నమాట కందులు అనేది నైవేద్యం పెట్టడం మంచిది. ఈ విధంగా 9 వారాలు ఆచరించటం మంచిది. అయితే చాలా మంది కూడా ఈ ప్రక్రియ చేశామమ్మా అని చెప్పేసి తెలియజేశారు. ఇంత ముందు కూడా చెప్పా. మళ్ళీ ఏంటంటే విననటువంటి వాళ్ళకి తెలియచేయటము ఇటువంటిది ఏంటంటే అదృష్టం, అవకాశం ప్రతి ఒక్కరూ చేజిక్కించుకోవాలి. ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు, సంతానం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆచరించవచ్చు. 9 మంగళవారాలు, ప్రతి మంగళవారం కూడా ఎర్రని ఒత్తులతోటి, అంటే అది కొద్దిగా కుంకుమ అనేది చేతిలో వేసుకుని కాస్త నూనె అనేది వేసుకుని ఆ ఒత్తుల్ని కలిపితే ఇలా అంటే ఎరుపోతాయి. ఎరుపు ఒత్తులు వేసి వెలిగించి ఎర్రని కందులు నైవేద్యం పెట్టడం మంచిది. ఈ విధంగా 9 మంగళవారాలు ఆచరించడం మంచిది. అలాగే ఈ 9 మంగళవారాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనంటే ఈ జంట పాములు అనేది కూడా ప్రతిష్ట చేసి ఉంటూ ఉంటాయి, నాగశిల అని చెప్పేసి. వాటి కూడా ఆవు పాలతోటి అభిషేకం చేసి రావటం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన ఎవరికైనా సరే అంటే కొంచెం దోషము అనేది ఏదైనా ఉంటే నివారణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రక్రియ చేయటము. అలాగే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మరెన్నో విషయాలు అనేది అంటే వారి జాతక పరంగా వాళ్ళ ముఖ కవళికల ద్వారా అయితే ఈ సమస్యకి ఈ పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, అందరిది ఒకే సమస్య అయినా సరే అదేమైతుందంటే డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే దంపతులు ఇద్దరిది, భార్యాభర్తల ఇద్దరివి జాతకాలు అనేది అంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాడు కూడా ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు. వాళ్ళకి మామూలుగా హస్తరేఖలు ముఖ కవళికల ద్వారా తెలియచేయటము అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ కవళికల ద్వారానే తీసుకొని తెలియచేయడానికి రీజన్ అదనమాట. ఒకే రోజు పుట్టినటువంటి వాడు అందరి జాతకం కూడా ఒకలాగా ఉండదు కాబట్టి హస్తరేఖలు ముఖ కవళికల ద్వారా తెలియచేయటం అనేది జరుగుతుంది. చాలా మంచి చక్కటి మాట తెలియజేశారండి. పిల్లలు లేని వాళ్ళు 9 మంగళవారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చాలా చక్కటి మంచి మాటను తెలియజేశారు. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/8/74. ఏం చేస్తున్నారు మీరు? నేను డిఎస్సి రాశాను, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తుందా రాదా కావాలి. ఓకే, చక్కటి సలహా అందిస్తారు, వినండి. ఓకేనమ్మా. ఓకే, ఇప్పుడు నమస్కారం అమ్మా. ఓకే, అయితే జాతక పరంగా అయితే సర్వీస్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కొంచెం పరిహారాలు అనేది కూడా తెలియజేస్తాను, ఆచరించండి. అయితే ఎప్పుడైనా సరే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా అని మాత్రం తెలియజేస్తుంది జ్యోతిషం. డెఫినెట్ గా ఇతనికి మాత్రం జాతక పరంగా మాత్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి గట్టి ప్రయత్నము అనేది చేయడం చాలా మంచిది. దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించటం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా చంద్ర దర్శనం ఒకటి చేసుకుంటూ ఉండండి అమ్మా, చాలా మంచిది. ప్రతిరోజు చంద్ర దర్శనం చేసుకోవటం మంచిది. ఈ పౌర్ణమి వరకు కూడా అన్నమాట ఎవరైనా సరే చంద్రుని దర్శనం చేసుకోవటం మంచిది. ఇది వృద్ధి చంద్రుడు అని అంటాం. సో పౌర్ణమి వరకు కూడా చంద్ర దర్శనము అనేది చేసుకుంటూ ఉండడం
చాలా మంచిది. ఇతనికి జాతక పరంగా తూర్పు దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. వైట్ కలరు, గ్రే కలరు అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఆరాధించవలసింది ఎక్కువగా దుర్గా అమ్మవారిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం మంచిది. ఇప్పుడు తన జాతకపరంగా వస్తుందా రాదా అని అడిగాడు. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. టేక్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ గానే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండమ్మా. తప్పనిసరిగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మన వంతు ప్రయత్నం చేయటం మంచిది. అయితే చాలా మంది అన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలి, ఎవరిని పూజిస్తే వాళ్ళకి మనశ్శాంతి అనేది లభిస్తుంది అంటారు? తప్పకుండా. అయితే చాలా మంది కూడా మనకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాడు కూడా అడుగుతుంటారు, అన్నీ ఉన్నాయమ్మా కానీ ఎందుకో తెలియదు మనశ్శాంతి ఉండట్లేదు అని అంటారు. అటువంటి వారు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని పఠిస్తూ ఉండటం చాలా మంచిది. కనీసం 108 రోజులైనా సరే విష్ణు సహస్రనామావళిని పఠించటం, అలాగే లలితా సహస్రనామావళిని ప్రతిరోజు 3 సార్లు పఠిస్తూ ఉండటం మంచిది. లలితా సహస్రనామావళిని ప్రతిరోజు 3 సార్లు 41 రోజులు పఠించటం చాలా మంచిది. ఈ విధంగా ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే ఏంటంటే దేనికోసమో అనేది వాళ్ళకి తెలియదు, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రం లేదు అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇది ఆచరిస్తుండటం మంచిది. వారు ముఖ్యంగా ఏంటంటే సర్వసిద్ధి మాలను ధరించడం ఇంకా మంచిది. సర్వసిద్ధి మాలను ధరించి ఈ లలితా పాలన 3 సార్లు చేయటం, విష్ణు సహస్రనామాలు ఒకసారి చదవటం మంచిదని తెలియజేశాం కదా. ఇది మెడలో ధరించి కనుక చేస్తే ఏంటంటే బ్యాడ్ వైబ్రేషన్ అనేది ఏదైనా ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుడ్ ఎనర్జీని తీసుకుంటుంది. కాబట్టి సర్వసిద్ధి మాలను ధరించి ఇది గనక చెప్పినట్టుగా ఈ పారాయణాలు చేసుకుంటూ ఉండటం వల్ల కూడా తొందరగా అమ్మవారి అనుగ్రహానికి ప్రీతిపాత్రుడు అవడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకి సంబంధించి సరస్వతి మంత్రంతో పాటు ఇంకా ఏమేమి సాధన చేయాలంటారు వాళ్ళు? అంటే వాళ్ళకి ఎక్కువగా మూల మంత్రాలు అని చెప్పేసి తెలియచేయటం ఉంటూ ఉంటుంది. మెయిన్ అవి చేస్తూ ఉండటం. తర్వాత వాడు పర్సనల్ గా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఏమేం చేయాలి అనేది కూడా పర్సనల్ గా కూడా కొన్ని తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పిల్లలతో సహా అంటే అంత విశ్వాసంగా ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా మంది వచ్చి అమ్మ మీ దగ్గరికి వచ్చి వెళ్ళాము, చాలా బాగున్నారు, పిల్లలు బాగా చదువుతున్నారు, ఇవన్నీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అంతరార్థం ఏంటంటే వాడు అంత నమ్మకం విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి సఫలీకృతులు అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వటానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రయత్నం కూడా చాలా బాగా చేస్తున్నారు. అది కూడా ఏంటంటే గౌరవము అనేది ఉన్నది కాబట్టి పెద్దవాళ్ళు గౌరవము అభిమానం అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉన్నారు. అమ్మ చెప్పారు కాబట్టి మనం ఈ టైంకి లేవాలి, చదవాలి, చిన్న చిన్న టిప్స్ అనేది కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు. సో అవన్నీ కూడా పిల్లలు కూడా అంత ఆత్మవిశ్వాసంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంతటి వాళ్ళుగా సక్సెస్ అవుతూ ఉన్నారు. అది అలాగే ఏంటంటే మరి చాలా మంది కూడా ఇటువంటి అదృష్టము అవకాశం కూడా చేజిక్కించుకోవాలని చెప్పి కూడా చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు అని చెప్పేసి ఈ పర్యటనలు అనేది కూడా తెలియచేయటం అనమాట. రేపు బెంగళూరులో ఉండటం జరుగుతుంది, ఎల్లుండి తిరుపతిలో ఉండటం జరుగుతుంది. అలాగే 22వ తారీఖున విజయవాడ, 23వ తారీఖున గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే. అయితే ఈ సరస్వతి మంత్రోపదేశాన్ని ఏ సమయాల్లో అది నేను పర్సనల్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా అది తెలియచేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు కదా, వాళ్ళకి ఎన్నిసార్లు మంత్ర జపం చేస్తే మంచిది, ఈ వయసు వాళ్ళు ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అనేది కూడా తెలియజేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎటు తిరిగి కూర్చోంటే వాళ్ళ జాతక పరంగా ఎటువైపు తిరిగి కూర్చొని చదివితే మంచిది, పుస్తకాలు ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట టిప్స్ అనేది తెలియచేయటం ఉంటూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ బెంగళూరు పర్యటన కావచ్చు, తిరుపతి కావచ్చు, విజయవాడ, గుంటూరు సమీప ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీచక్రాన్ని కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా, సర్వసిద్ధిమాలని తీసుకోవాలి అనుకున్నా, అలాగే పిల్లలకి మంత్రోపదేశం కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు వాళ్ళకి, అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ ని తీసుకోవాలి అనుకున్నా ఫోన్ చేసి అంటే ఏ ప్రదేశము అనేది తెలుసుకొని రావటం చాలా మంచిది. శ్రీచక్రం మాత్రం చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు, అమ్మ పంపించండి అని. అంటే పోస్టర్ కూడా మాకేమవుతుందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ దగ్గర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే వచ్చి శ్రీచక్రాన్ని కూడా డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళటం చాలా మంచిది. మళ్ళీ తెలియచేయటం ఏంటంటే అది తీసుకున్న తర్వాత అంటే శ్రీచక్రం అనేది తీసుకున్న ఆ పేపర్ లో అంటే అదే కవర్ లో ఒక పేపర్ ఉంటుంది, పేపర్ లో మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని అంటే ఇన్నిసార్లు వాడి శక్తి కొద్దీ సాధన చేయటము అనేది చాలా మంచిది. అలాగే దాని బీరువా లాకరులో మాత్రమే పొందుపరచడం మంచిది. దాన్ని మళ్ళీ పూజా ప్రదేశంలో పెట్టడం చెప్పడం అలా ఏమీ అవసరం లేదు. సర్వసిద్ధిమాల కూడా అంతే. సర్వసిద్ధిమాల ఎవరి జాతకపరంగా తీసుకుంటారో వారికి కొన్ని సూచనలు అనేది తెలియచేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు అనేవి కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిహారాలని
ఆచరిస్తుండటం మంచిది. సరస్వతి లాకెట్ విషయానికి వచ్చేసరికి అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఎవరైనా సరే వేయించుకోవచ్చు. సర్వసిద్ధిమాల విషయంగా కావచ్చు, సరస్వతి అమ్మవారి లాకెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైనా సరే ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉండటం జరుగుతుంది. ధన్యవాదాలు సీతాశర్మ గారు, చాలా చక్కటి మంచి మాటను తెలియజేశారండి. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతాశర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 9390064.